నమస్కారం ఏడీబీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. అన్నదాతలపై ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ ధర్నా. అనేక హామీలను ఇచ్చి బుట్టదాఖలు చేస్తున్నారని మండిపడ్డ మాజీ మంత్రి జోగురామన్న. రైతులకు న్యాయం జరిగేంత వరకు పోరాడతామని స్పష్టీకరణ. బోరజ్ వద్ద జాతీయ రహదారిపై బైఠాయించి నిరసన తెలిపిన గులాబీ శ్రేణులు. జిల్లాలో ఘనంగా ముందస్తు సంక్రాంతి సంబరాలు. పండగ విశిష్టతను చాటేలా మాస్టర్ మైండ్స్ పాఠశాలలో వేడుకల నిర్వహణ. ఆర్టీసీ బస్టాండ్లో ఆకట్టుకున్న ముగ్గుల పోటీలు. నిషేధిత చైనా మాంజా విక్రయిస్తే కఠిన చర్యలు. డీఎస్పీ జీవన్ రెడ్డి వెల్లడి. పలు దుకాణాల్లో తనిఖీలు జరిపి మాంజాను స్వాధీనం చేసుకున్న పోలీసులు. రైతులకు అందాల్సిన పథకాల ఫలాలు అందేంత వరకు వారి తరపున నిలబడతామని, అన్నదాతలకు న్యాయం జరిగేంత వరకు పోరాడతామని మాజీ మంత్రి బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు జోగురామన్న స్పష్టం చేశారు. రైతుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను ఖండిస్తూ శనివారం బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. బోరజ్ వద్ద జాతీయ రహదారిపై ధర్నా నిర్వహించి ప్రభుత్వ విధానాలను ఎండగట్టారు. అన్నదాతలకు ఇచ్చిన హామీల అమలుపై రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర తాస్తారం చేస్తోందని, రైతు బంధు, రైతు బీమా పథకాలకు సంబంధించి రైతులను మోసం చేసిందని మాజీ మంత్రి బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు జోగురామన్న ఆక్షేపించారు. రైతుల పట్ల ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో శనివారం ఆందోళన చేపట్టారు. బోరజ్ జాతీయ రహదారిపై బైఠాయించిన నేతలు ప్రభుత్వ విధానాలకు నిరసనగా నినాదాలతో హోరెత్తించారు. రైతులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. రైతులకు బీఆర్ఎస్ ఎల్లవేళలా అండగా ఉంటుందని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలను గుర్తు చేస్తూ ప్రభుత్వ వైఖరిని ఎండగట్టారు. నిరసనలో భాగంగా ముఖ్యమంత్రి ఫోటోను దగ్ధం చేసేందుకు నేతలు యత్నించగా వారిని పోలీసులు అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. ఆందోళనకారులను పోలీసులు సముదాయించే ప్రయత్నం చేశారు. ధర్నాలో నాయకులు విజ్జగిరి నారాయణ, యాసం నరసింహరావు, మార్షెట్టి గోవర్ధన్, లింగారెడ్డి, గణేష్ యాదవ్, విజయ్, పుండ్రు వెంకటేష్ రెడ్డి, సతీష్, రామరెడ్డి, ఊషన్న, భోజన్న, పురుషోత్తం, దేవన్న, గంగన్న, కస్తాల ప్రేమల, స్వరూపరాణి, పర్వీన్, కరుణ, వాగ్మారే ప్రశాంత్లతో పాటు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి రైతు రుణమాఫీ గురించి ఈ మేరకు మాజీ మంత్రి జోగురామన్న మాట్లాడుతూ ప్రజలకు 420 హామీలు ఇచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వాటిని నెరవేర్చడంలో ఘోరంగా విఫలమయ్యారని అన్నారు. అర్హులైన వారందరికీ రైతు బీమా అమలు చేశామని గొప్పలు చెప్పుకుంటున్నప్పటికీ గ్రామాల్లో పరిస్థితి పూర్తి భిన్నంగా ఉందన్నారు. అనేక మంది రైతులకు రైతు బీమా అమలు కాకపోవడంతో ఇబ్బందులకు గురవుతున్నారని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఆయన చెప్పిన మాటలనే మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆయనే స్వయంగా ఈరోజు ఏదైతే రేషన్ కార్డు ప్రామాణికం కాదు, రేషన్ కార్డు కేవలం కుటుంబం యొక్క నిర్ధారణ కొరకే అని చెప్పి ఆయన స్పష్టంగా చెప్పిండు. మేము అదే అడుగుతున్నాం. ఇలా కుటుంబంలో భార్య తీసుకున్నా, భర్త తీసుకున్నా, కొడుకు తీసుకున్నా, కోడలు తీసుకున్నా, ఆ కుటుంబంలో ఆయన క్లియర్గా చెప్పిండు. ఆ కుటుంబంలో భూమి ఉండి, ధరణి పాస్బుక్ ఉండి, ఆ ధరణి పాస్బుక్ ద్వారా బ్యాంకులో అప్పు తీసుకుంటే అందరికీ చేస్తామని చెప్పిన మాట అది స్వయంగా ముఖ్యమంత్రి గారు అయితే మూడో విడత చేసినప్పుడు తర్వాత సంక్రాంతి తర్వాత అయితే అప్పుడు ఎంపీ ఎలక్షన్ల కంటే ముందు ఏదైతే డేట్ కటప్ డేట్ డిసెంబర్ 15 చెప్పిండు ఆ డేట్ లోపల చేస్తా అని చెప్పిండు. మేము ఏం అడుగుతున్నాం, ఇవాళ
అది కావాలని చెప్పి అడుగుతున్నాం. మేము రైతుల కొరకే మా కేసీఆర్ గారి నాయకత్వంలో, మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి నాయకత్వంలో ఈరోజు రైతుల కొరకు మా మీద ఎన్ని కేసులు పెట్టినా, మా మీద మమ్మల్ని కేసులు పెట్టి భయపెడతామని చెప్పి భయభ్రాంతులకు ప్రభుత్వం ప్రెషర్ తోటి పోలీసులు కేసులు పెట్టినా మేము భయపడటానికి సిద్ధంగా లేమని చెప్పి నేను అనేకసార్లు చెప్పినా. దయచేసి అందుకొరకే ఈరోజు రేవంత్ రెడ్డి గారిని ఒకటే డిమాండ్ చేస్తున్నాం. ఇలా రుణమాఫీ అందరికీ చేసేంత వరకు బీఆర్ఎస్ పార్టీ పోరాటం ఈరోజే కాదు, అందరి రైతులకు వచ్చేంత వరకు కూడా మా పోరాటం చేస్తామని చెప్తున్నాం. అటు రైతు బంధు పథకం అమలులోనూ ప్రభుత్వం తాస్తారం చేస్తోందని మండిపడ్డారు. పంట పెట్టుబడికి నగదు లేక అన్నదాత అవస్థలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బూటకపు హామీలు ఇచ్చి గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని అమలు చేయడంలో మాత్రం పూర్తిగా విఫలమైందని ధ్వజమెత్తారు. రైతులకు న్యాయం జరిగేంత వరకు వారి పక్షాన నిలబడి పోరాడతామని, అక్రమ అరెస్టులకు భయపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. అందుకొరకే ఇలా నేను కొన్ని ఉదాహరణలు చెప్తున్నాను. ఇంకా మా రైతులకు తెలవాలా, ఏదైతే మేము ఇప్పటిదాకా 3 ఇన్స్టాల్మెంట్లో చేసినామని చెప్తున్నాడో ఒకసారి బ్యాంకులకు వెళ్ళండి మీరందరూ. ఈరోజు కనీసం మొత్తం బ్యాంకులు లోన్ ఇచ్చింది మన ఆదిలాబాద్ నియోజకవర్గంలో బ్యాంక్ ఆఫ్ బరోడా మరి 20 ఎకరాలకు మరి ఇలా ఏదైతే 53,000 అమౌంట్ ఇంకా ఇప్పటికీ మిగిలింది. ఈ రకంగా మొత్తం బ్యాంకుల వారిగా లెక్కలు తీసుకుంటే 53,256 మంది రైతులకు లోను మాఫీ చేస్తే దాంట్లో 36,523 మంది రైతుల ఖాతాల్లోనే పడ్డాయి. మొత్తం బ్యాంకులు ఇచ్చింది తాలూకాలో తీసుకోవడం జరిగింది. 56,325 మందికి మాఫీ చేస్తే కేవలం 36,523 మంది రైతులకే మరి మా ఖాతాలో డబ్బులు పడ్డాయి. అంటే గొప్పలు చెప్తున్నారు. మేము 3 విడతలలో 21,000 మంది రైతులకు 21,000 కోట్ల రూపాయలు మేము మాఫీ చేసినామని చెప్తున్నారు. 21,000 కోట్లలో మీరు లెక్క తీస్తే సగానికి సగం ఇంకా మాఫీ చేసిన రైతుల ఖాతాల్లో డబ్బులు పడలేదు. ముందస్తు సంక్రాంతి పండగ వేడుకలను జిల్లాలో అత్యంత వైభవంగా జరుపుకుంటున్నారు. పట్టణంలోని మాస్టర్ మైండ్స్ పాఠశాలలో శనివారం నిర్వహించిన ముందస్తు సంక్రాంతి సంబరాలు అంబరాన్ని తాకాయి. అదేవిధంగా స్థానిక ఆర్టీసీ ప్రయాణ ప్రాంగణంలోనూ ముగ్గుల పోటీలను జరపగా మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారు. తెలుగు లోగిళ్లలో అత్యంత వైభవంగా జరుపుకునే సంక్రాంతి పండగ వేడుకలను పలు పాఠశాలల్లో ఘనంగా నిర్వహించారు. విద్యార్థులకు సెలవులు ప్రారంభం కానున్న నేపథ్యంలో ముందస్తు సంక్రాంతి వేడుకల సందడి కనిపించింది. అందులో భాగంగానే పట్టణంలోని మాస్టర్ మైండ్స్ పాఠశాలలో శనివారం ఉత్సవాలను కన్నుల పండుగగా జరిపారు. సంక్రాంతి పండగ విశిష్టతను తెలియజేసేలా వేడుకలను జరపడంతో పాఠశాల ప్రాంగణం కోలాహలంగా మారింది. విద్యార్థులు రంగురంగుల ముగ్గులు వేసి ఆకట్టుకున్నారు. సంక్రాంతి పండగ ప్రాశస్త్యాన్ని తెలియజేసే విధంగా బొమ్మల కొలువు ఏర్పాటు చేశారు. ముగ్గుల మధ్య గొబ్బెమ్మలు ఉంచి పండగ వాతావరణం ఉట్టిపడేలా ఉత్సవాలను జరపగా విద్యార్థులు వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. పాఠశాల డైరెక్టర్లు సాయిని రవికుమార్, డాక్టర్ విజయలక్ష్మి, విజయ, ప్రిన్సిపల్ ఎండి వసీంతో పాటు పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. If you have any fine decorations to do, please be ready because we are going to select the winners now. The winners are going to... Dr. Vijayalakshmi Pushkar Madam and Vijay Madam, both of you. Thank you very much for being part of this program. Hello. To the parents. Thank you very much. అనాదిగా వస్తున్న పండగల విశిష్టతను విద్యార్థులకు తెలియచెప్పడంలో భాగంగా సంక్రాంతి వేడుకలను ఘనంగా నిర్వహించినట్లు పాఠశాల డైరెక్టర్ సాయిని రవికుమార్ అన్నారు. అన్ని పండగలను పురస్కరించుకొని పాఠశాలలో ఉత్సవాలను జరుపుతున్నామని పేర్కొన్నారు. విద్యార్థులకు సంస్కృతి సాంప్రదాయాల ప్రాశస్త్యాన్ని వేడుకల ద్వారా తెలియచెప్తున్నట్లు వివరించారు. మన స్కూల్లో జరుపుతున్నాం. ఆల్మోస్ట్ గా మాస్టర్ మైండ్ స్కూల్ ఒక 100 స్కూళ్ళల్లో ఈ రోజు ఎక్కడంగా
తెలంగాణ రాష్ట్ర మొత్తంలో మా మాస్టర్మేట్ స్కూళ్ళలో ఈరోజు సంక్రాంతి పండుగ గురించి ప్రత్యేకంగా పిల్లలకు తెలియడము, రాబోయే రోజుల్లో కూడా 10 పండుగ గురించి పిల్లలకు అవగాహన రావాలని చెప్పేసి 10 స్కూళ్ళల్లో మా యొక్క చైర్మన్ అయిన రాజు గారు చెప్పడం జరిగింది. 10 పండుగ గురించి పిల్లలకు ఎక్స్ప్లెయిన్ చేయాలి. దీని యొక్క ఏ విధంగా పండుగ జరుగుతుంది, అసలు ఎందుకు చేయాలా, దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం ఏ విధంగా ఉంటుందని చెప్పేసి మా స్టేట్ నుంచి చెప్పడం జరిగింది. అందుకే మా స్కూల్లో ఈరోజు చేసాం. One program is Rangoli competition where most of the parents have actively participated and they have done wonderful rangolis. So we have selected them. We are going to announce the prizes. Along with that, we have arranged some mehendi competition. Plus we have kite flying competition also. ఇంత బాగా సెలబ్రేట్ చేస్తాను అనుకోలేదు. పేరెంట్స్ ఫస్ట్ మీకు కంగ్రాచులేషన్స్. మీరు ఇంత బాగా పార్టిసిపేట్ చేసి ఇంత మంచి మంచి ముగ్గులు వేసుకున్నందుకు మీరు అందరూ విన్నర్సే, అంత బాగా చేసింది. హ్యాపీ సంక్రాంతి టు ఎవ్రీవన్, ఆల్ ద పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్. భోగి పళ్ళు వేసినందుకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. చిన్న చిన్న పిల్లలు చాలా క్యూట్గా ఉన్నారు. ఆల్ ద పేరెంట్స్ చాలా బాగా పార్టిసిపేట్ చేశారు. మరోవైపు స్థానిక ఆర్టీసీ ప్రయాణ ప్రాంగణంలోనూ సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ముగ్గుల పోటీలు ఏర్పాటు చేశారు. ఉద్యోగుల కుటుంబ సభ్యులు పోటీల్లో పాల్గొని అందమైన రంగవల్లులు వేశారు. సంక్రాంతి పండగ విశిష్టతను చాటేలా వేసిన ముగ్గులు విశేషంగా ఆకట్టుకోగా న్యాయ నిర్ణేతలు ముగ్గులను పరిశీలించి విజేతలను ప్రకటించారు. కార్యక్రమం ముఖ్య అతిథిగా డిఎం కల్పన హాజరై పోటీల్లో పాల్గొన్న వారికి అభినందనలు తెలియజేశారు. కుమారి రాజేశ్వరి కన్సోలేషన్ ప్రైజ్. థ్యాంక్ యూ అమ్మా. ఇక్కడ ప్రయాణికులందరూ కాకుండా మా ఎంప్లాయీస్ పిల్లలు, అట్లాగే మహిళా కండక్టర్స్, డిపోలో పనిచేసే సిబ్బంది అందరూ పాల్గొన్నారు. చక్కటి ముగ్గులు వేసిన ముగ్గురు విజేతలకి బహుమతులు, అట్లాగే పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరికీ కూడా బహుమతులు ఇవ్వడం జరుగుతుంది. బస్ స్టేషన్లో ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేయడం వల్ల ప్రయాణికులకు చాలా దగ్గర అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి బస్ స్టేషన్లో సంక్రాంతిని ఉద్దేశించి ముగ్గుల పోటీలు కండక్ట్ చేయడం జరుగుతుంది. ప్రభుత్వం నిషేధించిన చైనా మాంజాను విక్రయిస్తే చట్ట ప్రకారం కేసులు నమోదు చేస్తామని డీఎస్పీ జీవన్ రెడ్డి అన్నారు. స్థానిక అశోక్ రోడ్లోని పలు పతంగుల దుకాణాల్లో పోలీసులు తనిఖీలు జరిపి 50,000 విలువ చేసే నిషేధిత చైనా మాంజాను స్వాధీనం చేసుకుని దుకాణదారునిపై కేసు నమోదు చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిషేధించిన చైనా మాంజా వినియోగం చట్టరీత్యా నేరమని డీఎస్పీ జీవన్ రెడ్డి తెలిపారు. పట్టణంలోని పలు పతంగుల దుకాణాల్లో శనివారం పోలీసులు తనిఖీలు చేపట్టారు. చైనా మాంజాను విక్రయిస్తున్నారన్న విశ్వసనీయ సమాచారం మేరకు పలు దుకాణాల్లో తనిఖీలు నిర్వహించారు. స్థానిక అశోక్ రోడ్లోని లక్ష్మీ సీజనల్ దుకాణంలో 50,000 విలువైన చైనా మాంజా లభ్యం కావడంతో సదరు యజమానిపై కేసు నమోదు చేసి మాంజాను స్వాధీనం చేసుకున్నారు. తనిఖీలలో సీఐలు సునీల్, కరుణాకర్తో పాటు సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీఎస్పీ జీవన్ రెడ్డి మాట్లాడుతూ దుకాణాల యజమానులు నిషేధిత చైనా మాంజాను విక్రయించినట్లయితే వారిపై నూతన చట్టం ప్రకారం కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ప్రజా జీవన విధానానికి, పశువులకు ఆపదను కలిగించే చైనా మాంజా వినియోగం ప్రమాదకరమని తెలిపారు. చైనా మాంజా గురించి ఎటువంటి సమాచారం ఉన్నా పోలీసులకు అందించాలని సూచించారు. కైట్స్ అమ్మే షాపులపై 1 టౌన్ 2 టౌన్ ఇన్స్పెక్టర్స్ అండ్ ఎస్ఐల ఆధ్వర్యంలో రైడ్ చేయడం జరిగింది. వీళ్ళకి ఆల్రెడీ చాలా రోజులు చెప్తున్నాం, చైనా మాంజా నిషేధించబడ్డది, ఎట్టి పరిస్థితుల్లో ఎవరు అమ్మద్దని చెప్పడం జరిగింది. పోలీసులు చెప్పినప్పటికీ ఈరోజు అశోక్ రోడ్లోని ఒక షాప్లో శ్రీలక్ష్మి సీజనబుల్ షాప్లో కూరగాయల శ్రీనివాస్ అనే ఒక వ్యక్తి పెద్ద ఎత్తున చైనా మాంజా ఇవి దారాలు, మన చరకాలు, చైనా మాంజా థ్రెడ్స్ ఇవన్నీ అతని షాప్లో పెట్టి అమ్మడం జరుగుతుంది.
ఈ మెటీరియల్ అంతా జప్తు చేసుకుని కూరగాయల శ్రీనివాస్ శ్రీలక్ష్మి సీజనల్ షాప్ ఓనర్పై కేసు నమోదు చేయడం జరిగింది. ఇతడు 2023లో కూడా సేమ్ చైనా మాంజా అమ్మినందుకు ఇతనిపై కేసు నమోదు చేయడం జరిగింది. కోర్టులో కూడా అతన్ని చేసిన నేరాన్ని ఒప్పుకొని ఫైన్ కూడా కట్టడం జరిగింది. మరియు ఈరోజు అతడు పోలీస్ అధికారుల ఉత్తర్వులను పాటించకుండా, ఫారెస్ట్ అధికారుల ఉత్తర్వులను కూడా పాటించకుండా ప్రజలకు ఇది ప్రమాదం అని చెప్పి తెలిసి ఉండి కూడా అతడు ఈ చైనా మాంజాను అమ్ముతున్నాడు. అతనిపై 125 BNS మరియు ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేయడం జరుగుతుంది. ఆదిలాబాద్ డివిజన్ ప్రజలందరికీ అడ్వాన్స్గా సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ సంక్రాంతి సందర్భంగా యువకులు, ముఖ్యంగా పిల్లలు పెద్ద ఎత్తున ఈ పతంగులను ఎగిరేయడం జరుగుతుంది. ఈ కైట్స్ ఎగిరేసే పిల్లలు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే వారు ఆ కైట్స్ ఎగిరేసేటప్పుడు వారి దృష్టి అంతా ఆ కైట్ పైన, ఆ దారాలపైనే ఉంటుంది. ఆ కాంపిటీషన్లో కూడా పాల్గొంటారు. అప్పుడు వారు ఆ కైట్ను ఇటువంటి గుంజేటప్పుడు ఆ బిల్డింగ్పై కింద పడే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీరు కైట్ బిల్డింగ్పై ఎగిరేసేటప్పుడు చుట్టూ పారాపెట్ వాల్ ఉందా లేదా చూసుకోండి. చుట్టూ వాలున్న స్లాబ్ పై నుంచి మాత్రమే కైట్స్ ఎగిరేయండి. తర్వాత ఈ రక్షణ లేని స్లాబ్ పై నుంచి ఎట్టి బస్సులో పతంగులు ఎగిరేయకుండా చూసుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులకు ఉంటుంది. ఎలక్ట్రిక్ వైర్లు లేని ప్లేస్లో పతంగులు ఎగిరేయండి. అనుకోకుండా ఎలక్ట్రిక్ వైర్ల పైన ఏమైనా పతంగి తెగి పడితే దయచేసి అది తీసే ప్రయత్నం చేయకండి. దాదాపు 30 సంవత్సరాల నుండి రాజకీయాల్లో ఉన్న తాను అందరితో హుందాగా వ్యవహరిస్తూ ప్రజాశీస్సులతో ఎమ్మెల్యేగా గెలిచానని, బీసీలు రాజకీయంగా ఆర్థికంగా ఎదగకూడదన్న ఉద్దేశంతోనే తనపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. కాంగ్రెస్ నేత కంది శ్రీనివాసరెడ్డి ఇటీవల చేసిన ఆరోపణలకు స్పందించిన ఎమ్మెల్యే స్థానిక క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కంది శ్రీనివాసరెడ్డి వైఖరి పట్ల తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తనను, తమ కుటుంబ సభ్యులను అవమానించే విధంగా వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. రాజకీయాల్లో హుందాగా వ్యవహరిస్తూ ప్రజల మెప్పు పొందాలన్నారు. తనపై చేసిన ఆరోపణలను కొట్టిపడేసిన ఆయన వాటిపై సమగ్ర విచారణ జరపవచ్చని స్పష్టం చేశారు. రాజకీయాల్లో ఉన్నంత మాత్రాన తన వద్ద ఉన్న వారెవరికి భూములు ఉండొద్దా అని ప్రశ్నించారు. హిందువులంతా ఎంతో గొప్పగా జరుపుకున్న మహాయాగ మహోత్సవాన్ని సైతం రాజకీయ దురుద్దేశంతో వాడుకోవడం సిగ్గుచేటని మండిపడ్డారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం ముఖ్యమంత్రితో గౌరవంగా వ్యవహరిస్తే తట్టుకోలేక దుష్ప్రచారాలు చేస్తున్నారన్నారు. తన ఆస్తుల గురించి, విద్యార్హతల గురించి ఎన్నికల అఫిడవిట్లో పూర్తి వివరాలు నమోదు చేశామని తెలిపారు. రాజకీయ విలువలు పాటించకుండా వ్యవహరించడం సరికాదని, ఇకనైనా పద్ధతి మార్చుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఎంతో కొంత సమాచారం ఉంటేనే ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు కదా. ముఖ్యమంత్రి గారు మంచి అంటే కూడా నీకు ఓరలేకపోతే అసలు నువ్వు ఇట్లా ఆ పార్టీ కార్యకర్తలు నాకు అర్థం అవుతుంది. ఈ జిల్లా మంత్రి పాపం కష్టపడుతున్నది. ఏదైనా ఈ జిల్లా సమస్య, నియోజకవర్గ సమస్య చెప్తే సానుకూలంగా స్పందిస్తున్నానంటే ఎట్లా మంచి మాట్లాడుతా, మా కాంగ్రెస్ గురించి నువ్వు ఎట్లా మంచిగా మాట్లాడుతామంటా తప్ప, మంచిగా మాట్లాడడం తప్ప. ఎవరు చేసిన మంచి కదా. నేను అసెంబ్లీలో ఉన్నా కదా, మీరు మంచి చేస్తే దాన్ని మంచిగా అంటాం. ప్రజలకు ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకోకుంటే ప్రజల పక్షాన మేము నిలదీస్తామని అడిగిన ముఖ్యమంత్రి గారిని ముందరన్నా కదా, మంత్రులందరూ ముందరన్నా కదా. నేను ఏదో గొడవ సాటుకు మాట్లాడుకున్నటువంటి మాటలు కాదు కదా. జాగ్రత్త బిడ్డ, నా కార్యకర్తల్ని కొంత చెప్తున్నా, అద్దు రాజకీయాలలో ఉన్నాం, కొంత ఉండాగా వ్యవహారం చెయ్యాలా. మేము కూడా కొంత వాళ్ళు కోల్పోతే ఎందుకంటే నేను టైంకు ఉంటా నువ్వు చేసేటటువంటి కొన్ని వ్యవస్థలకు వాళ్ళు రియాక్షన్ అయిపోతే అది బాగుండదు. నేను చెప్పిన అందు మంచిగా ఉంటుంది, ఉండాలా. కానీ నోరు జాగ్రత్తగా అదుపులో పెట్టుకొని ప్రజలకు నచ్చే విధంగా వ్యవహారం చేయాలి తప్పితే ఈ రకంగా చిల్లర వల్ల వ్యవహారం చేసి ఏదో రాజకీయ పబ్బం గడుపుకుంటామంటే దాన్ని ప్రజలు ఎప్పుడు కూడా అటువంటి విషయాన్ని ప్రజలు ఒప్పుకోరని సందర్భంగా తెలియదు. చివరికి బాధ ఏంటంటే ఆ యజ్ఞం యాగం మీద కూడా మాట్లాడేటటువంటి సాహసం చేసేదంటేనే కొంత బాధ అనిపిస్తారు. ఏ రోజు ఎక్కడ కూడా నేను కనీసం ఒక బ్యానర్ పెట్టలేదు. ఇది అన్ని రాజకీయ పార్టీలు, అన్ని పక్షాలు అందరూ కూడా దీంట్లో పాల్గొనాలా, ఇది ఆదిలాబాద్ ప్రజల మంచి కొరకు జరిగేటటువంటి ఇదొక మహాయజ్ఞం కాబట్టి ఈ యజ్ఞంలో ప్రతి ఒక్కరు కూడా పార్టిసిపేట్ కావాలన్న ఆలోచనతో కనీసం ఎక్కడున్నా నా ఫోటో పెట్టి ఒక బ్యానర్ కూడా పెట్టలేదు. ఆ రోజు శోభాయాత్ర, స్వామీజీ గారు శోభాయాత్రలో రమ్మన్నారు. విగ్రహాలు లోపల పెట్టినటువంటి వ్యక్తిగా నన్ను రమ్మన్నారు, వెళ్ళినాము. బరాబర్ ఇది ఇప్పుడు హిందువులకు సంబంధించినటువంటి వ్యవహారాన్ని
మేము అక్కడ కార్యక్రమం చేస్తున్నప్పుడు బరాబర్ చేస్తాం. ఎవరైనా వస్తే నువ్వు వచ్చి పూజలు కూర్చుంటే నేను వెళ్ళబట్టినావా? నువ్వు లడ్డు వేల పాట కొట్టి ₹1,00,000 చేస్తున్నావు ఇస్తే నేను అద్దనావా? నీకు అద్దె నాకు లడ్డు చెప్పరా నేను చెప్పినా? నేను పక్కకే ఉన్నా కదా, అది చెప్తారా? అది చెప్తారా? నేను లక్షించినా అని చెప్తారా ఎవరన్నా? మంచి కార్యక్రమంలో తోచిన విధంగా అందరూ కలిసి మంచి ఇంత ఒక్కళ్ళే కాదు, ఆదిలాబాద్ ప్రజలంతా కలిసి చేస్తే అంత గొప్పగా మా యజ్ఞం జరిగిందని. అది ఏ ఒక్కరో చేస్తే జరిగినటువంటి యజ్ఞం కాదని నేను బలంగా కోరుకున్నా. ఆ యజ్ఞం ద్వారా ఆదిలాబాద్ ప్రజలకంతా కూడా మంచి జరగాలని, ఆ యజ్ఞం ద్వారా ఎవరికి ఎటువంటి ఏ ఇబ్బంది రాకుండా అందరినీ ఆ దేవుడు చల్లగా చూడాలని గొప్పగా గొప్ప కాన్సెప్ట్తో చేసుకున్నాం. అది మనసులో గొప్ప సంకల్పం పెట్టుకున్నాం. గ్రామీణ ప్రాంతాల్లో నెలకొన్న సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని ఎంపీ గూడెం నగేష్ అన్నారు. భీంపూర్ మండలంలోని రాజ్గఢ్ గ్రామంలో శనివారం ఏర్పాటు చేసిన ఆత్మీయ సన్మాన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంపీని గ్రామస్తులు శాలువా పూలమాలలతో ఘనంగా సత్కరించారు. అనంతరం పలు అంశాలపై చర్చించారు. అంతకుముందు మహితా స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో మహిళలకు జీవనోపాధి కోసం 14 గేదెలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో తాంసీ మాజీ జెడ్పీటీసీ తాటిపల్లి రాజు, రైల్వే బోర్డు మెంబర్ జీవి రమణ, అంకం అశోక్, రాకేష్ యాదవ్, రెడ్డి రమేష్, సదానందం, నారాయణ, వెంకటస్వామి, గ్రామ పటేల్ మడావి భీమరావు, సురేష్, మాణిక్రావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ గూడెం నగేష్ మాట్లాడుతూ పార్లమెంటు నియోజకవర్గ అభివృద్ధికి పూర్తి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. గ్రామాల్లో సుదీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న సమస్యలను పరిష్కరించే దిశగా కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. ఇంకా రాజ్గఢ్ తల్తే భీంపూర్, రాజ్గఢ్ తల్తే గుబడి, తర్వాత వడగాం తల్తే गुबड़ी दाने शेटगिरी लक्ष्मीपुर राजगढ़ दबकुची वडगांव इव संधि मिरट वेहवलाता रोड ना विषय ना संधि माहिती बेनल बेक सोते बहनाय होते नोलता शेटगिरी वते मी साडी तलक सेटमेंट मिरट रोक तलक मग मिरट चले तलक मगे भारत के रोकी के सर्वे आसर मनता के मिरट सर्वे की सिमटू सर्वे के बीवा फोटो लाइन संधि सिमटू वाता चुरवानु ఇదిలా ఉంటే భీంపూర్ బీజేపీ మండల నూతన అధ్యక్షుడి ఎంపికను నేతలెవరినీ సంప్రదించకుండానే చేశారని స్థానిక నాయకులు ఎంపీకి ఫిర్యాదు చేశారు. స్థానికంగా పనిచేస్తున్న నేతలను సంప్రదించకుండా కొత్త అధ్యక్షుడిని ఎన్నుకున్నారంటూ ఎంపీకి వివరించారు. ఎంపీకి ఫిర్యాదు చేసిన వారిలో రాకేష్, రెడ్డి రమేష్, గుర్ల నారాయణ, అనూప్, శ్రీనివాస్, కేశవ్ స్వామి తదితరులు ఉన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని సుప్రసిద్ధ ఆలయాల్లో ఆధ్యాత్మిక వేడుకలను అంగరంగ వైభవంగా జరుపుతున్నారు. ఇందులో భాగంగానే తెలమడుగు మండల కేంద్రంలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శనివారం శ్రీ గోదాదేవి రంగనాథ స్వామి కళ్యాణ మహోత్సవాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు. ఆదిలాబాద్ మహిళా భక్తులు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో వేడుకలను జరపగా భారీ సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. అంతకుముందు రంగనాథ స్వామి వారికి నోములో భాగంగా 108 గంగాలాలలో ప్రత్యేక నైవేద్యాన్ని సమర్పించారు. ప్రత్యేక పూజా కార్యక్రమాలతో ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. ఆలయ కమిటీ అధ్యక్షులు ఇంద్రసేనారెడ్డి, తిరుపతి రెడ్డి, పద్మాకర్ రెడ్డి, జాలం వెంకటేష్, ఆసం రవి, రామరెడ్డి తదితరులు పాల్గొన్నారు. నన్ను కాపాడమని కడతాడు అంటే పూర్వాచార్య కదంబ సేవిత పద శ్రీ పాంచరాత్రాగమ విశ్వక్సేన విభిజ్వలంతే శ్రియం లోకే దేవ దుష్టాముదారాం తాం పద్మనేమీం వృక్షోదవిల్వః తస్య ఫలాని తపసానుదంతో మాయాంతరాయాచ్చ భాగ్య అలక్ష్మీః ద్రేణ పవిత్రేణ వసో సూర్యస్య రశ్మిభిః మధువాతార్దాయేతి మధువాతార్దాయతే మధుక్షరంతి సింధవ మాధీర్ణస్వంతోషధి మధునక్తముతోష. ఈ సందర్భంగా వేద పండితులు వేణుగోపాలాచారి మాట్లాడుతూ ఆదిలాబాద్ మహిళా భక్తుల ఆధ్వర్యంలో శ్రీ గోదాదేవి రంగనాథ కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగిందని పేర్కొన్నారు. 108 గంగాలాలలో స్వామివారికి ప్రత్యేక నైవేద్యం సమర్పించి పూజలు నిర్వహించినట్లు తెలిపారు. స్వామివారి కృపా కటాక్షాలతో ప్రజలంతా సుభిక్షంగా జీవించాలని ఆకాంక్షించారు. తో పాటు రంగనాథుడి యొక్క కళ్యాణాన్ని, గోదా రంగనాథుడి యొక్క కళ్యాణాన్ని కూడా అంగరంగ వైభవంగా ఇక్కడ జరిపించడం జరిగింది. మా తలమడు గ్రామంలో నేడు గోదా రంగనాథుల కళ్యాణ మహోత్సవం జరిగింది. ఈ కళ్యాణ మహోత్సవానికి విచ్చేసినటువంటి వారందరికీ కూడా అనేక శుభములు కలుగుతాయి.
అనేక శుభములు కలిగి వారి వంశము అభివృద్ధి అవుతుందని చెప్పి రంగనాథుడు చెప్పడం జరిగింది. కాబట్టి వారి వంశం అభివృద్ధి కావాలని అనేక మంగళాశాసన స్వామివారి తరపున మేము కూడా చేస్తాం. వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని పట్టణంలోని చిలుకూరి లక్ష్మీనగర్లో గల నారాయణ్ పర్వత్ ఆలయంలో పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలను భక్తి ప్రపత్తుల నడుమ జరిపారు. శ్రీకృష్ణ జ్యోతి స్వరూపానంద స్వామీజీ ఆలయాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపారు. ఆలయ కమిటీ సభ్యులు ఆయనకు సాదరంగా స్వాగతం పలికారు. అనంతరం పలువురు భజన బృందాల సభ్యులు ఆలపించిన భక్తి గీతాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. భక్తుల ప్రత్యేక పూజలతో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. అనంతరం భక్తులకు మహా అన్నదానం ఏర్పాటు చేశారు. స్వతంత్ర సమరయోధులు వడ్డే ఓబన్న అధికారిక జయంతి ఉత్సవాల్లో బీసీ అధికారులు మినహా మిగిలిన శాఖల అధికారులెవరూ హాజరు కాకపోవడం తమను అవమానించినట్లేనని వడ్డెర సంఘం నాయకులు డి గంగన్న అన్నారు. పట్టణంలోని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొని అధికారుల తీరును తప్పుపట్టారు. ఇప్పటి వరకు ఎన్నో ప్రభుత్వాలు వచ్చినా మాకు ఇప్పటి వరకు ఏ అధికారిక ప్రోగ్రాం లేకున్నా ఈ గత 2 సంవత్సరాల నుంచి వడ్డే ఓబన్న జయంతిని ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ఈరోజు మా వడ్డే ఓబన్న 18వ జయంతి సందర్భంగా మాకు బీసీ కార్పొరేషన్ నుంచి ఒక లెటర్ రావడం జరిగింది. దాని ప్రకారంగానే మా ఒడ్డర కుల బంధువులందరం మేము ఈరోజు కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్కు వెళ్ళడం వల్ల అక్కడ మా ఒడ్డరులు వెనుకబడ్డ వాళ్ళు వీళ్ళకి ఏం తెలియదు అన్నట్టు ఏదో విధంగా కానీ మమ్మల్ని చిన్న చూపు చూస్తూ ఒక ఎంఆర్ఓ లేడు, ఆర్డీఓ లేడు, కలెక్టర్ లేడు, ఎవ్వరూ లేరు. మా సాధకాలు, మా బాధకాలు, మా సమస్యలు ఎవరికైనా చెప్పుకుందామంటే ఒక ఆఫీసర్ లేనందువల్ల అక్కడి నుంచి మేము ఆ ప్రోగ్రాన్ని బైకట్ చేసి ఇక్కడ వచ్చి మా బాధలు మా పైన గింత నిర్లక్ష్యం, ప్రభుత్వం శాంక్షన్ చేసిన డబ్బులు కూడా వాళ్ళ దగ్గర ఉంచుకొని ప్రోగ్రాం చేయకుండా పై అధికారులు మాపై చిన్న చూపు చూస్తూ మమ్మల్ని గింత అవమానపరిచారు. కాబట్టి ఆ మూలంగా మేము అక్కడ ప్రోగ్రాన్ని బైకట్ చేసి ఇక్కడ వచ్చి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఆదివాసీ గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సానుకూలంగా స్పందించడం హర్షణీయమని తుడుందెబ్బ రాష్ట్ర కో కన్వీనర్ గోడం గణేష్ అన్నారు. స్థానిక ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పలువురు నేతలతో కలిసి ఆయన పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు యనుమల రేవంత్ రెడ్డి గారు ఆదివాసీ కుల సంఘాలు, ఆదివాసీ ప్రజా సంఘాలు, రాయ్ సెంటర్ల పెద్ద మనుషులతోటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయంలో దాదాపు 2 గంటల పాటు సుదీర్ఘంగా ఆదివాసీ సమస్యలు, హక్కులు, జీవోలు, చట్టాల గురించి సుదీర్ఘంగా ఆదివాసీ పెద్దల సూచనలు, సలహాలు తీసుకొని కొన్ని సమస్యలను అప్పటికప్పటికే రాష్ట్ర ఉన్నతాధికారులు సిఎస్ గారికి, శాంతికుమార్ గారికి, అదేవిధంగా మినిస్టర్లకు ఆదేశాలు జారీ చేయడం, ఆదివాసీల సమస్యలకు పరిష్కారం చేయడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రికి మరొకసారి రాష్ట్ర కమిటీ తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అన్నదాతలపై ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ ధర్నా. అనేక హామీలను ఇచ్చి బుట్టదాఖలు చేస్తున్నారని మండిపడ్డ మాజీ మంత్రి జోగురామన్న. రైతులకు న్యాయం జరిగేంత వరకు పోరాడతామని స్పష్టీకరణ. బోరజ్ వద్ద జాతీయ రహదారిపై బైఠాయించి నిరసన తెలిపిన గులాబీ శ్రేణులు. జిల్లాలో ఘనంగా ముందస్తు సంక్రాంతి సంబరాలు. పండగ విశిష్టతను చాటేలా మాస్టర్ మైండ్స్ పాఠశాలలో వేడుకల నిర్వహణ. ఆర్టీసీ బస్టాండ్లో ఆకట్టుకున్న ముగ్గుల పోటీలు. నిషేధిత చైనా మాంజా విక్రయిస్తే కఠిన చర్యలు. డీఎస్పీ జీవన్ రెడ్డి వెల్లడి. పలు దుకాణాల్లో తనిఖీలు జరిపి మాంజాను స్వాధీనం చేసుకున్న పోలీసులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.